Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి నోబెల్ పురస్కారం అందిస్తారు. కానీ మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదో మీకు తెలుసా? అదే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. Come on friends, let's start our episode. మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు? వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి నోబెల్ పురస్కారం ప్రకటించే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. 1901లో పురస్కారాన్ని నెలకొల్పినప్పటి నుంచి శాంతి కోసం చేసిన కృషికి 99 సార్లు నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 10న నోబెల్ పురస్కారాలను ప్రదానం చేస్తారు. నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవించడం రెడ్ క్రాస్ స్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెంట్ నుంచి ప్రారంభమైంది. కానీ 19 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఇక 27 సార్లు ఈ పురస్కారాన్ని వ్యక్తుల కంటే సంస్థలకు ఇవ్వడమే సబబని భావించారు. ఏటా ఈ పురస్కారం ప్రకటనకు ముందు తర్వాత భారత్లో దీనిపై ఎప్పుడూ ఒక చర్చ జరగడం మామూలే. ఆధునిక యుగంలో అందరికంటే గొప్ప శాంతిదూత అయిన మహాత్మా గాంధీకి ఈ పురస్కారం ఎందుకు దక్కలేదా అని చాలామంది అనుకుంటారు. నోబెల్ కమిటీ దీని గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. దాంతో సాధారణంగా అందరిలో ఒకే ఆలోచన వచ్చేది. గాంధీజీకి ఈ పురస్కారం ఇచ్చి ఆంగ్లేయ పాలకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నోబెల్ కమిటీ భావించిందని అందరూ అనుకున్నారు. నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ 4 సార్లు నామినేట్ అయ్యారు. వరుసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ తరువాత 4 రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. మొదటిసారి ఒక నార్వే ఎంపీ గాంధీ పేరును సూచించారు. పురస్కారం ఇచ్చే సమయంలో కమిటీ ఆయన్ను పట్టించుకోలేదు. ఆ సమయంలోని దస్తావేజుల నుంచి లభించిన వివరాల ప్రకారం నోబెల్ కమిటీలోని జాకబ్ వార్ములర్ అనే సలహాదారు గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వడం గురించి తన అభిప్రాయం రాశారు. గాంధీ ఎప్పుడూ తన అహింసా విధానం కొనసాగించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తను చేస్తున్న అహింసా ఉద్యమం ఎప్పుడో ఒకప్పుడు హింసాత్మకంగా మారొచ్చని తెలిసినా ఆయన దానిని వీడలేదు అని రాశారు. ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఆయన సందేహం నిరాధారం కాదనే విషయం నిరూపించాయి. గాంధీ జాతీయవాదం భారత్లోని పరిస్థితులకే పరిమితం కాలేదు. దక్షిణాఫ్రికాలో ఆయన చేసిన ఉద్యమం కూడా భారతీయుల ప్రయోజనాలకే పరిమితం చేశారు అని జాకబ్ వార్ములర్ రాశారు. ఆయన భారతీయుల కంటే దుర్భర జీవితం అనుభవించిన నల్లవారి కోసం ఏమీ చెయ్యలేదు అన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వారు నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న సమయంలో మేం గాంధీ మార్గంలో నడిచామని, ఆయన అహింసా ఉద్యమం నుంచే స్ఫూర్తి పొందాం అని చెప్పినప్పుడు ఈ వాదన కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు. 1947లో నోబెల్ శాంతి పురస్కారం కోసం కేవలం 6గురునే నామినేట్ చేశారు. వారిలో గాంధీ పేరు కూడా ఉంది. భారతదేశ విభజన తర్వాత గాంధీ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఆయనకు శాంతి పురస్కారం దూరమైందని వార్తాపత్రికల్లో రాశారు. ఆ ఏడాది నోబెల్ పురస్కారం మానవ హక్కుల ఉద్యమం క్వేకర్కు లభించింది. 1948లో క్వేకర్ స్వయంగా నోబెల్ శాంతి పురస్కారం కోసం గాంధీ పేరును సూచించింది. నామినేషన్ చివరి తేదీకి 2 రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ సమయానికే నోబెల్ కమిటీకి గాంధీ తరపున 5 సిఫారసులు అందాయి. అప్పుడు మరో సమస్య ఎదురయ్యింది. ఆ సమయంలో మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నోబెల్ పురస్కారం మరణానంతరం కూడా ఇవ్వవచ్చు. అప్పుడు కమిటీకి మరో ప్రశ్న కూడా ఎదురవ్వింది. శాంతి పురస్కారం నగదు ఎవరికి చెల్లించాలి? ఎందుకంటే గాంధీకి అప్పుడు ఎలాంటి ట్రస్ట్ కానీ సంఘం కానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీరునామా కూడా రాయలేదు. ఈ అంశంలో పరిష్కరించలేనంతగా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు. కానీ ఎలాంటి గందరగోళంలో పడడం నోబెల్ కమిటీకి ఇష్టం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లోనే 1948 నోబెల్ శాంతి పురస్కారం
ఎవరికీ అందకుండా పోయింది. కమిటీ తన స్పందనలో రాసిన విషయాలను బట్టి గాంధీ హఠాత్తుగా మరణించకుండా ఉంటే ఆ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఆయనకే లభించేదనే విషయం స్పష్టమవుతుంది. జీవించి ఉన్న ఏ అభ్యర్థిని శాంతి పురస్కారానికి తగినవారుగా భావించలేదు అని కమిటీ చెప్పింది. అందుకే ఆ ఏడాది నోబెల్ బహుమతిని ఎవరికీ ఇవ్వడం లేదని తెలిపింది. ఈ ప్రకటనలో జీవించి ఉన్న అనే మాట చాలా ముఖ్యమైనది. దానిని బట్టి మరణానంతరం ఎవరికైనా పురస్కారం ఇచ్చే అవకాశం ఉండుంటే అది ఖచ్చితంగా గాంధీకి తప్ప వేరే వారికి దక్కేది కాదనేది స్పష్టమవుతుంది. గాంధీ లాంటి మహాత్ముడు కూడా నోబెల్ పురస్కారం రావాలని కోరుకున్నారా అనే విషయం కూడా ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం ఉంది. గాంధీ గౌరవం, గొప్పతనం నోబెల్ పురస్కారం కంటే ఎంతో ఉన్నతమైనవి. నోబెల్ కమిటీ ఆయనకు శాంతి పురస్కారం ప్రకటించి ఉంటే దానివల్ల ఆ సంస్థ గౌరవం ఖచ్చితంగా పెరిగేది. కానీ నోబెల్ కమిటీయే ఆ అరుదైన అవకాశాన్ని కోల్పోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, గాంధీ గారికి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు లభించలేదు? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.